సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక 2 టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను. అసలు ఆన్లైన్ నుండి మనీ ఎలా ఎర్న్ చేస్తారు, మనకి రావడం వల్ల మనకి ఇచ్చే వాళ్ళకి లాభం ఏంటి, సో ఇలాంటివి కొన్ని కవర్ చేయబోతున్నాను. సో ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అదేవిధంగా మనకి డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న బగ్స్, లూట్స్ ఇట్లాంటివి వస్తుంటాయి, స్కిల్ బేస్డ్ రికార్డింగ్ వస్తుంటాయి. అదేవిధంగా మన ఛానల్లో వీడియో అవుట్ కాగానే ఫాస్ట్గా లింక్ వస్తుంది. సో అలాంటివి మీరు మిస్ అవ్వకూడదు అంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఎవరైనా కొత్త వారు ఉంటే. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూడండి, టైలర్ యాడ్స్ టు యువర్ విజిటర్స్ అంట. సో ఇక్కడ మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కామన్గా నేను ఒకటి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సో టు క్లీన్ ఏ హోమ్, సారీ, సో కామన్గా నేను హౌ టు క్లీన్ ఏ హోమ్ అని కొట్టాను. సో ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి. కామన్గా ఒక వెబ్సైట్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను, ద అమెరికన్ క్లీనింగ్ ఇన్స్టిట్యూట్ అంట. సో దాంట్లో యాడ్స్ అనేది ఉండదు ఐ థింక్. వేరే వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం మనం. ఇక్కడ చూడండి, మనకి హౌ టు క్లీన్ హోమ్ అనే టాపిక్స్ మీద ఇక్కడ మేకింగ్ ఏ ప్లాన్ అని, సో ఇట్లా ఫస్ట్ నుంచి టిప్స్ ఉన్నాయి. బట్ ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, అడ్వర్టైజ్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్, సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్స్ బై గూగుల్ అని మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా, యాడ్స్ బై గూగుల్. సో ఈ యాడ్స్ వల్ల విజిటర్ మన పేజ్కి రావడం వల్ల ఈ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో గైస్, నేను వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఏం సంగతి అని కూడా నేను ఒకసారి వీడియో తీస్తాను, ఫుల్ వీడియో తీస్తాను మీకోసం. సో ఇక్కడ చూడండి, యాడ్స్ బై గూగుల్, ఇలాంటివి మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఎర్నింగ్స్ కూడా మీకు ఒకసారి ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాను ఎలా వస్తుంది ఏం సంగతి అనేది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళది నేను ఓపెన్ చేశాను. సి హౌ మచ్ యూ కుడ్ ఎర్న్ విత్ యాడ్సెన్స్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి క్లియర్గా. సో ఇక్కడ ఏంటంటే మనం వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ కేటగిరీ ప్రకారం మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనాన్స్ కేటగిరీ తీసుకుందాం మనం రఫ్గా. సో మనది ఏషియన్ అండ్ పెసిఫిక్ తీసుకుందాం. సో యావరేజ్గా మనకి పేజ్కి పర్ మంత్కి ఒక 1,50,000 విజిటర్స్ వస్తే గాను యువర్ పొటెన్షియల్ యాన్యువల్లీ ఎర్నింగ్స్ అంట. అంటే మనకి ఒకసారి యూఎస్డికి కన్వర్ట్ చేసి మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. ఎంత, $9,300. సో 9,300 అంటే ఇక్కడ చూడండి మీరు 1 2 3 8,11,898 రూపీస్ అనేది మనకి ఇయర్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది గైస్, ఇది వచ్చేసి వెబ్సైట్కి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఎర్న్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాన్ని యాడ్సెన్స్కి అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళ యాడ్సెన్స్ అనేది మన వెబ్సైట్ని అప్రూవ్ చేసినప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా మీరు క్లియర్గా చేయాలి. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ తెచ్చి మనం పోస్ట్ చేస్తే కుదరదు. అది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో చెప్తాను దాని గురించి డీటెయిల్గా. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మారింది, గూగుల్ యాడ్ మోడ్ అని ఉంది. గూగుల్ యాడ్ మోడ్ అంటే ఏంటంటే మీరు కామన్గా మొబైల్స్లో గేమ్స్ ఆడుతుంటారు చూడండి, ఇక్కడ ఎర్న్ మోర్ రెవెన్యూ విత్ యువర్ యాప్స్. సో ఏంటంటే మీరు గేమ్స్ కానీ ఏదైనా యాప్స్ కానీ ఓపెన్ చేసి ఇప్పుడు రీసెంట్గా చాలా గేమ్స్లలో మొత్తానికి అడ్వర్టైజ్మెంట్సే తిరుగుతున్నాయి, యాడ్స్ అనేది ఎక్కువైంది. కాబట్టి ఏంటంటే ఇంతకుముందుకు ఇంత యాడ్స్ లేవు, రీసెంట్గానే యాడ్స్ అనేది చాలా పెరిగినాయి. ఇవేవైతే ప్లాట్ఫామ్స్, గేమ్స్ ఇవన్నిటికి వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సేమ్ దానికి దీనికి సేమ్, కాకపోతే కొంచెం డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్గా గేమ్స్కి తీసుకుందాం. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండు ఉంటుంది గైస్. సో ఆండ్రాయిడ్ సెలెక్ట్ చేసుకుందాం, ఆండ్రాయిడ్స్కి ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇక్కడ గేమ్స్లోకి వచ్చినట్టయితే కేటగిరీ ప్రకారం కూడా ఇన్కమ్ అనేది పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్టివ్ యూజర్లు అంటే ఆల్మోస్ట్ గేమ్స్కి ఎక్కువ ఉంటారు అనుకోండి, ఒక 3 lakhs ఉన్నారనుకోండి, ఒక $4,000 పర్ ఇయర్, $4,000 పర్ ఇయర్ అంట.
$4,000 అంటే నియర్ 3 lakhs. సారీ 1 2 3 4 5 యా 3,50,000 3,50,000 అనేది మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది పర్ ఇయర్గా. ఇలాంటిది మీరు ఒకటే యాప్ క్రియేట్ చేసుకొని ఒకటే దాంట్లో నుంచి ఎర్న్ చేయండి అనే రూల్ ఎక్కడా లేదు. మీరు ఎన్ని యాప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని వెబ్సైట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి నేను డీటెయిల్గా కోర్స్ తెస్తాను. మనకేంటంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు ఈ ఛానల్లో. సో మన ఛానల్ అనేది కొంచెం బూస్ట్ అయిన తర్వాత నేను దీని గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెస్తే కొంచెం మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయకుండా మర్చిపోకండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.